పొద్దున లేస్తే ఈ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వీడియోలతో దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా భయ్. ఈ సోషల్ మీడియా ఓన్లీ తెలంగాణలో ఉందా లేదా ప్రపంచం మొత్తం ఉందా? ఇంత దిగజారిపోయేది తెలంగాణ ప్రజలు, స్టూడెంట్స్, రాజకీయ నాయకులు ఇంత నీచానికి దిగజారిపోయి ఫేక్ వీడియోలు పెట్టుకుంటూ ప్రజలను అయోమయం చేసుకుంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తూ మీరు మనుషుల దివానులరా? మీరు సన్నాసుల్లారా? రాజకీయ నాయకులు అంటే లుచ్చాలు. వాళ్ళకు సిగ్గు శరం ఉండదు కాబట్టి చిల్లర రాజకీయాలు చేస్తారు, ప్రజలను మభ్యపెడతారు. అరే మీరు చదువుకున్న అంటారు, స్టూడెంట్స్ అంటారు, మీ ఏం మనుషులరా మీరు? అసలు అక్కడ వాస్తవాలు తెలుసుకోరు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతురు, ఇష్టం ఉన్నట్టు ప్రభుత్వాన్ని తప్పుదావి పట్టిస్తున్నారు. మీరు మనుషుల దివాన్రా మీరు? అసలు అక్కడ న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయి, ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయో, మరి సర్టిఫికెట్లు ఏమున్నాయి, పేపర్స్ ఏమున్నాయి, అవి తెలుసుకొని మాట్లాడండి. మీరు స్టూడెంట్స్ అన్నాడు చదువుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారా మీరు? అదే కాలేజీ మొత్తం మీదే, మీ ఆస్తి అన్నట్టు మాట్లాడతారు. రేపు పొద్దున మళ్ళీ కాలేజ్ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు ఇస్తలేరని మళ్ళీ రోడ్లెక్కి ధర్నాలు చేస్తారు. ఇప్పుడు డెవలప్మెంట్ కోసం ప్రభుత్వ భూమి, ఎవడు భూమిలో గుంజుకుంటలేదు, ప్రభుత్వ భూమిలో డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు. దానివలన రేపు పొద్దున మీరు మంచిగా చదువుకొని మంచిగా బాగుపడితే రేపు ఉద్యోగం ఇచ్చేది కూడా ప్రభుత్వాలే కదా, ఏ ప్రభుత్వం అయినా. ఎందుకు ఇంత దిగజారిపోయినరా మీరు? ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీలు డబ్బులకు అమ్ముడుపోయి ఇష్టం ఉన్నట్టు రోజుకొకటి పొద్దున్న లేస్తే తప్పుడు వార్తలు, తప్పుడు వీడియోలు, ఎక్కడనో జరిగిన వీడియోలు తీసుకొచ్చి తెలంగాణలో జరిగినాయని చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని ప్రజల్లో తప్పుడు సమాచారం ఇది చేస్తారు. మీరు ప్రభుత్వాన్ని తిట్టిపిస్తారు. మీరు